పేరు కూడా ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఉదయకాలం మనం చెప్పుకున్న మాట ఏంటంటే, దేవుడు యథార్థవంతులను ఇష్టపడతాడు అని చెప్పేసి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 17వ వచనంలో వాక్య భాగాన్ని మనం తీసుకొని మాట్లాడటం జరిగింది. బైబిల్లో ఇలా యథార్థంగా నడిచినటువంటి వారు చాలామంది ఉన్నారు, నడవని వారు కూడా ఉన్నారు. అలాగే మన చుట్టుపక్కల కూడా యథార్థంగా నడిచేవారు ఉంటారు, యథార్థంగా లేకుండా నడిచేవారు కూడా ఉంటారు. సామాన్యంగా ఎక్కువ మంది యథార్థంగా నడవని వారితోనే మనకి స్నేహం ఉంటుంది. వాళ్ళు తాగుబోతులు, తిరుగుబోతులు, తిట్టుబోతులు, మరి లేకపోతే దేవునికి వ్యతిరేకంగా నడిచే పనులు చేసేవాళ్ళే మనకి చుట్టుపక్కల ఉంటారు. ఆటో ఎక్కినా, బస్సులో ఎక్కినా మనకి మంచి మాటలు పలికే వాళ్ళు కనపడరు, మంచి ప్రవర్తన కలిగిన వారు కూడా కనపడరు. ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి లేదా ఇష్టం కానటువంటి లేదా వెనుతిరిగినటువంటి లేదా బలహీనపడినటువంటి మాటలే మనకి కనపడుతూ ఉంటాయి. యథార్థత అనేది చాలా కష్టం కూడా. ఎందుకంటే ఈ లోకంలో యథార్థంగా నడిస్తే ప్రజలు మెచ్చుకోరు లేదా మాట్లాడరు మనతో. ఆమె గనక తెలిసిందో మొత్తం ఊరంతా టామ్ చేస్తుంది అంటారు. అంటే ఏంటి? ఆమె ఉన్నది జరిగినట్టుగా చెప్పుద్ది అని అర్థం. కానీ ఆమెకి స్నేహితులు ఉంటారా? ఉండరు. అలాగే లంచం తీసుకోకుండా ఉండేవాడికి స్నేహితులు ఉంటారా? ఉండరు. ఎందుకని? లంచాలు తీసుకుంటూ మీరు కూడా ఏం చేస్తారు? లంచాలు ఇస్తూ ఆ పోనీలే ఒక 500 తీసుకొని అయినా పని చేశాళ్లే అని అంటారు తప్ప అతను యథార్థంగా నడవట్లేదు అని మాత్రం అనరు. నేను ఈ సమాజంలో ఈ నా లైఫ్ జర్నీలో నేను ఎక్కడ చూసినా కూడా ఈ లంచాలు అనేవి లేదా అబ్యూజింగ్ వర్డ్స్ అంటే మాట్లాడకూడని మాటలు మాట్లాడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఎక్కువగా నేను గమనిస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రవర్తన దేవునికి భయపడి నడిచే ప్రవర్తన కాదు. బైబిల్లో అయితే కొంతమంది భక్తులని దేవుడు రాస్తూ ఉన్నాడు. నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 2 దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 32వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. యథార్థంగా నడుస్తూ తొలగిపోలేదంట. తొలగిపోవటం అంటే ఏదో కొన్ని సర్కమ్స్టాన్సెస్ అంటాం, అంటే కొన్ని పరిస్థితులు మనకి ఏం చేస్తూ ఉంటాయంటే లాగేస్తూ ఉంటాయి. లాగేసినప్పుడు ఏమైపోతామంటే తొలగిపోతాం. మొదట్లో బాగానే ఉంటాము ప్రభువులోకి వచ్చినప్పుడు. ఆ తర్వాత కొన్ని పరిస్థితులు భర్త ద్వారానో, భార్య ద్వారానో, బంధువులు, స్నేహితులు, మన చుట్టుపక్కల ఉన్నవారు, వీరి ద్వారా మనము ఉన్నటువంటి ఆ యథార్థతను మనం కోల్పోతాం. ఇక్కడ రాయబడినటువంటి యెహోషాపాతు గురించి రాశారు ఈ మాట. మీకు 31వ వచనంలో కనబడుతుంది అది. అలాగే 2 దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనంలో యోవాషు గురించి రాయబడింది. యోవాషు యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. బ్రతికిన దినాలన్నీ కూడా ఎలా ప్రవర్తించాడంట? దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. కాబట్టి ఎంతమందిని గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడో చూడండి బైబిల్లో. వీళ్ళంతా కూడా, నేను చెప్పే వాళ్ళంతా కూడా యథార్థంగా ప్రవర్తించినటువంటి వారు. ప్రవర్తించిన వారు కూడా ఉన్నారు. యథార్థంగా ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో ఉదయకాలం నేను కొన్ని మాటలు చెప్పాను. అలాగే యథార్థంగా నడవకపోతే ఏం జరుగుతుందో కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూస్తే దేవుని యొక్క ప్రేమలో 25వ అధ్యాయము 2వ వచనం, 2 దినవృత్తాంతాల గ్రంథం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయంతో ఆయనను అనుసరించలేదు. ఇందాక ఒక మాట నేను చెప్పాను ఏంటంటే, బతికినంత కాలం యథార్థంగా బతికాడు. కానీ ఇతను ఎట్లా కనపడుతున్నాడు? ఈ మనుషులు ఉంటారు కదా, ఇతను కూడా మనిషే, రాజే, కానీ కొన్ని తేడాలు వచ్చేసింది ఇతనిలో. ఏంటంటే పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. అంటే కొన్ని చర్చికి వెళ్ళేవాడు, ప్రార్థన చేసేవాడు, దానం చేసేవాడు, కానీ
కొన్ని విషయాల్లో అతను తప్పిపోయాడు. అందుకని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించలేదు. ఈరోజు నన్ను ఆలోచించి ఈ మాట నీకు కూడా వర్తిస్తుంది. నేను కూడా పూర్ణ హృదయంతో దేవుడిని అనుసరించడం లేదా అనుసరిస్తున్నాను. దేవుడు కొంతమంది గురించి కడవరకు వాళ్ళు యథార్థంగా నడిచారని చెప్పాడు. కానీ ఇతని విషయానికి వచ్చేసరికి యథార్థంగా నడవలేదు, కొన్ని విషయాల్లో నడిచాడు. మనం కూడా ఇలాగే ఉన్నాం కదా, కొన్ని విషయాల్లో మంచిగానే కనపడతాం, కొన్ని విషయాల్లో మనం దేవునికి దూరం అయిపోతాం. 26వ అధ్యాయం 2 దినవృత్తాంతాల గ్రంథమే 26వ అధ్యాయము 4వ వచనం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. 26వ అధ్యాయము 4వ వచనం. ఎవరితను? ఉజ్జియా కూడా అలాగే యథార్థంగా ప్రవర్తించాడంట చివరి వరకు. 27వ అధ్యాయము 6వ వచనం. 27వ అధ్యాయము 6వ వచనం యోతాము గురించి రాయబడతా ఉంది. ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. ఆన్సర్ కూడా అక్కడే ఉంది. యెహోవా దృష్టికి యథార్థముగా నడిచినందువల్ల అతను ఏమయ్యాడంట? బలపరచబడెను. ఎవరి చేత? దేవుడి చేత. కాబట్టి ఈ రోజున యథార్థత అనేది నాకు మచ్చుకైనా కనపట్లేదండి. ఎందుకంటే యథార్థంగా మాట్లాడితే విరోధం వస్తూ ఉంది. ఆమోసు గ్రంథంలో అదే అంటాడు, యథార్థముగా మాట్లాడు వారిని గుమ్మములలో వారిని అసహించుకుంటారట. యథార్థంగా మాట్లాడటం ఇష్టం ఉండదు ప్రజలకి. మాట్లాడితే కష్టంగా ఉంటుంది. లేదంటే ఆయనతోటి ఎందుకులే, ఆమెతోటి ఎందుకులే మనము అని అనుకునే పరిస్థితి వస్తుంది. అలాగే వాళ్ళలో కలిసిపోయామనుకోండి, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో మనం కూడా అలాగే మాట్లాడితే వాళ్ళకి మనకి ఫ్రెండ్షిప్ ఉంటుంది. అది లోకానుసారమైనటువంటి ప్రేమ, ప్రభు ప్రేమ కాదు. అది గమనించుకోవాల్సిందిగా కోత. 29వ అధ్యాయము 2వ వచనం, 29:2. ఇక్కడ హిజ్కియా గురించి రాయబడింది. ఉదయకాలంలో కూడా నేను హిజ్కియా గురించి మీతో మాట్లాడటం జరిగింది. మరి ఇక్కడ ఎవరు? హిజ్కియా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. కాబట్టి హిజ్కియా యథార్థంగా ప్రవర్తించినటువంటి మనస్తత్వం కలిగిన వాడే. కానీ చివరిలో ఇతను కూడా తప్పాడు, గర్వం వచ్చింది. కొంతమంది అంతే ఉంటారు, మొదట్లో బాగానే ఉంటారు, రాను రాను ఏమైపోద్దంటే రాడ్డు తేలిపోయారంటారు చూసారా. అలాగా ఏంటంట, రాము, లేకపోతే వెళ్ళము, ప్రార్థన చేయం, పాటలు పాడడం, పరిచర్య చేయం, ఏంటంట మేము బాగానే ఉన్నాం. ఏమంటారు చూడండి. ఉదయకాలం నాతోటి ఒక అమ్మాయి మాట్లాడుతూ ఇలా వెనక్కి తిరిగిపోయారంట కదండి పలానా వాళ్ళు అని చెప్పేసి అంటే, అవునమ్మా అన్న, దేవుడు వాళ్ళని దెబ్బ కొడతాడులేండి అంటుంది. ఒక చిన్న, నాకన్నా చాలా తక్కువ వయసు ఉన్నటువంటి అమ్మాయి ఆ మాట అంటుంది. అంటే దేవుళ్ళ నుంచి తప్పిపోకూడదు అని చెప్తుంది ఆ అమ్మాయి. మరి నీవు ఎలాగున్నావు ఆలోచించి. ఆ దెబ్బ కొట్టిన తర్వాత మనం ఏమైనా లేవగలుగుతామా అంటే లేవలేం. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దేవుని యొక్క కృప మనకి మెండుగా దేవుడు దయచేస్తూ ఉన్నా కూడా మనం దానిలో పరిగెత్తలేకపోతా ఉన్నాం అనేది వాస్తవం. 29వ అధ్యాయము 2 దినవృత్తాంతాల గ్రంథంలోనే 34వ వచనాన్ని చూద్దామండి. 34వ వచనంలో మరి ఇక్కడ చివరి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. తమ్మును ప్రతిష్ఠించుకొనుట యందు యాజకుల కంటే లేవీయులు యథార్థ హృదయులై ఉండిరి. దేవునికి ప్రతిష్ఠ చేసుకోవడం అంటే తెలుసా మీకు? ప్రతిష్ఠ అంటే ఇక దేవుడి కొరకే పనిచేసే వాళ్ళని ప్రతిష్ఠించుకున్నారు అంటారు. ఫాదర్స్ని చూడండి, ఆర్సీఎంలో వాళ్ళు ప్రతిష్ఠించుకున్నటువంటి మనుషులు. వాళ్ళకి ఇంకా వివాహం ఉండదు, ఇక దేవుడి కోసమే పనిచేస్తూ ఉంటారు. అలాగే నన్స్ అంటారు, అంటే మనకి తెలుగులో సన్యాసులు అంటారు. అంటే సన్యాసులు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇక ఈ లోక సంబంధమైన కార్యాలు ఏమీ ఉండవు వాళ్ళలో. పెళ్ళిళ్ళు, ఆహారం తినాలి అని కాదు, ఎప్పుడూ కూడా జపం చేస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి లోక మాలిన్యం అంటదు.
అంటుకోకుండా ఉండాలనే వాళ్ళు ప్రభువులో ఉంటారు. వాళ్ళు ఎవరు? దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి వారు. కాబట్టి గమనించండి, ఈ రోజున మనము దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి బిడ్డలంగా లేము. ఎందుకంటే మనము 24 గంటల్లో కనీసం 2 గంటలు కూడా దేవుడికి ఇవ్వట్లేదు. మనం ఏదో బుధవారమో శనివారమో ఆదివారమో వస్తున్నాం తప్ప మిగతా రోజుల్లో మనము దేవుని కొరకు ఒక 2 గంటలు కూడా శ్రమ పడకుండా ఉన్నటువంటి వాడు. మరి మనం ప్రతిష్ఠించబడిన వారు ఎట్లా అవుతాం? ప్రతిష్ఠించబడిన వారంటే ఇక వేరే పనులు ఏమీ లేకుండా దేవుడి పని మాత్రమే చేయాలి. ఇక్కడ లేవీయులు దేవునికి వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు. ఎలాగా అంటే యథార్థముగా. కాబట్టి యోబు గ్రంథములో కూడా మనం ఈ మాటని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. యోబు గ్రంథములో దేవుడే మరి సాతానుతో మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ. కాబట్టి యోబు గ్రంథములో చూసినటువంటి విధానమును బట్టి మనం కూడా మరి దేవునికి నిజంగా అలాగా ఉండాలి అనే ఆశ నీకైతే కలగాలని ఆశపడతా ఉన్నాను. ఎక్కడ ఉంది దేశము? ఊజు దేశం. యోబు అని ఒక మనుష్యుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడు. రెండో క్వాలిటీ కూడా ఉంది అతనికి, న్యాయవంతుడు. మూడవది దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. నాలుగో క్వాలిటీ చెడుతనమును విసర్జించినవాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది! ఒక వ్యక్తిని గురించి దేవుడే స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాట. 8వ వచనంలో సాతానుతో మాట్లాడుతున్నాడు ఇదే మాటను దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఎవరితో మాట్లాడుతున్నాడు? సాతానుతో, అపవాదితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అంటే అపవాదికి కూడా చెప్తున్నాడు, నా సేవకుడు ఎలా ఉన్నాడో చూడు, నమ్మకంగా పనిచేస్తాడు, భయభక్తులు కలిగి చెడుతనము విడిచి, ఏమంటే భూమి మీద అతని వంటి వాడు అసలు లేనే లేడు అని అన్నాడు అండి. ఎంత గొప్ప సాక్ష్యం! భూమి మీదే లేరంట అతను లాంటి వాడు. కాబట్టి ఇలాంటి గొప్ప సాక్ష్యమును మనం కూడా కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుడు తోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు చేసినటువంటి ఉపకారములన్నింటినీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. 2వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. కాబట్టి నువ్వు అందుకు అతన్ని పాడు చేస్తావు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు కదా. నువ్వెన్ని శ్రమలు పెట్టినా అతను ఎలాగున్నాడంట? నిలకడగా ఉన్నాడంట. దేనిలో? యథార్థతలో. కాబట్టి మరి నీకు యథార్థత లేదా? మరి ఈ రోజున ఏదన్నా ఒక తప్పుడు పని చేయటానికి డబ్బులు ఇచ్చి తప్పుడు పని చేస్తున్నారండి అని అంటున్నాము. అదే లంచం, ఆశ. మరి బైబిల్లో కూడా 2000 సంవత్సరాల క్రితమే యోధా మరి శాస్త్రులు పరిచయం దగ్గర 30 వెండి నాణాలు తీసుకొని యేసుప్రభుని పట్టిస్తానని అన్నాడు. అతనే చెప్పాడు, ఎంత ఇస్తారు నాకు అన్నాడు. 30 వెండి నాణాలు ఇచ్చారు వాళ్ళు తూచి. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, మనం ఏదో ఇప్పుడు ఈ కాలంలో ఉందండి, ఇది మాయాకాలం అండి అంటున్నారు. కాదండి, ఎప్పటి నుంచో ఉంది. అలాగే నెహెమ్యా మందిరం కట్టేటప్పుడు కూడా లంచాలు తీసుకున్నారు వాళ్ళు. అలాగే పుతోననే దయ్యం పట్టిన ద్వారా శాస్త్రులకి పరిచయులకి డబ్బులు వస్తూ ఉంటే పౌలు భక్తుడు దాన్ని పాదకొడితే మాకు వచ్చేటువంటి లాభాన్ని పోగొట్టావని పౌలుని రాళ్ళు తీసుకొట్టారు. చాలా సందర్భాలు కనపడతాయి బైబిల్లో మీకు. స్టెఫను నీతిగా మాట్లాడుతూ ఉంటే అతను నచ్చక వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టి చంపేశారు. కాబట్టి మనము గ్రహించవలసింది ఏమిటి అని అంటే, యథార్థంగా ఉంటే కనుక దేవుడికి ఇష్టం, యథార్థత లేకపోతే ఈ లోకపు ప్రజలకు ఇష్టం. మన ఇంట్లో వాళ్ళకు కూడా భర్త లంచం తీసుకొని వచ్చాడు, భార్య అంటుంది, అవండి మనం దేవుడిని ఎరిగిన వాళ్ళం, ఈ పాపం చేయకూడదని చెప్పిందంట. చేతే పిల్లల్ని కొట్టాడట. నీకేం తెలిసే? పిల్లల్ని చదివించాలా? నీకు ఒక ఇల్లు కావాలా? నీకు నగలు కావాలా? నీకు గుడ్డలు కావాలా? ఇవన్నీ నాకు వచ్చే 30,000 జీతంతో సరిపోతాయా? అందుకని చెప్పేసి లంచం తీసుకుంటున్నాను అన్నాడట. కాబట్టి యథార్థత అనేది ఉన్నా కూడా ఒక్కోసారి దాన్ని మనము జయించలేకపోతాం. ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థ అలాంటిది.
మన చుట్టూ ఉన్న సమాజం అలాంటిది. నీ చేత తప్పే చేస్తే తప్ప మంచి చేయనీదు. ఓ రోజు ఇలాగే నేను స్కూటర్ మీద వెళ్తూ ఉంటే శంకర్లాస్ ప్రాంతంలో మరి ఎవరో ఒక అతన్ని బండి కొట్టేశారు. కారు కొట్టిందో మరి ఏం కొట్టిందో తెలియదు. బండి ఒక పక్క పడిపోయింది. ఇతనేమో రక్తం మడుగులో ఉన్నాడు. నేను అప్పుడు రైల్వే స్టేషన్కి వెళుతున్నాను ఒక అతన్ని అక్కడ దింపడానికి మధ్యరాత్రి. నేను బండి ఆపుతుంటే అతను అంటున్నాడు, వద్దన్నా ఆపొద్దన్నా అన్న, మన మీదకి వస్తుందన్నా అంటున్నాడు. అంటే ఒకవేళ ఆ మనిషిని మనం సేవ్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్తే బతుకుతాడు కదా అనేది నా ఉద్దేశం. కానీ ఆ వ్యక్తికి అది ఇష్టం లేదు. నిజంగా చెప్తున్నాను ప్రియులారా, రియల్గా. మరి ఆ బండికి కూడా టైం అవుతుంది మాకు. కాబట్టి నేనేం చేశానంటే ఇక అతన్ని వదిలేసి స్టేషన్కి వెళ్ళిపోయాం. రైల్వే స్టేషన్కి వెళ్ళి మరి ఆయన్ని దింపి నేను వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసరికి అతను లేడు. ఎవరో తీసుకెళ్ళారు అతన్ని. దేవుని ప్రేమించడం ఎవరో వాళ్ళు ఉంటారండి మంచివాళ్ళు, మనం అనుకుంటాం. కానీ ఎవరో ఒకళ్ళు సహాయం చేయకుండా ఉండేవాళ్ళు ఉండరు అని అనుకోవటం పొరపాటు. ఉంటారు, ఎవరో ఒకళ్ళు సహాయము చేస్తూనే ఉంటారు. దేవుడి కార్యాలు చూస్తూనే ఉంటాం. అలాగే మనం చూస్తే 9వ వచనం కూడా చూడండి. 2వ అధ్యాయంలో భార్య కూడా భర్త విషయంలో సాక్ష్యం చెబుతుంది. ఏమని చెప్తా ఉంది? అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. భార్య కూడా ఒప్పుకుంటుంది, నా భర్త యథార్థంగా ఉంటాడు. నీ భర్త యథార్థంగా ఉంటాడని నువ్వు చెప్పగలవా? చెప్పండి చూద్దాం. నా భర్త యథార్థంగా ఉంటాడండి, ఎక్కడ తప్పుడు మాటలు, తప్పుడు పనులు, తప్పుడు చేష్టలు ఉండవండి. గద్దిస్తాడండి. ఇప్పుడు ఇతను కూడా గద్దిస్తూ ఉన్నాడు భార్యని. ఆమె చనిపోమని చెప్పేసి అంటా ఉంటే అందుకంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనము అనుభవించతగదా అనెను. చూడండి ఏమన్నాడు. భార్య అయితే ఏంటండి, ఎవరైనా సరే యథార్థంగా మాట్లాడకుండా ఉండేటువంటి వాళ్ళని ఎవరినైనా గద్దించవచ్చు. అది భార్యనో పిల్లలనో కాదు. మనమైతే ఏం చేస్తామంటే పార్షియాలిటీ చూపిస్తాం. అంటే స్వార్థం అన్నమాట. మన పిల్లలైతే ఒక రకం, ఎదుటివారి పిల్లలైతే ఒక రకం. స్వార్థం అనేది మనిషికి ఎక్కువగా ఉంటుంది. మా వాడిని అంటారు. మరి వాళ్ళని అన్నప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది కదా. కాబట్టి ఇద్దరిది కూడా సమాధానపరిచేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఇద్దరిది తప్పు ఉంది కాబట్టి ఇద్దరిని సమాధానపరచాలి. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 6వ వచనం, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. ఏంటంటే భక్తి ఏం పుట్టిస్తుందంట? ధైర్యాన్ని. రెండవది యథార్థత ఏం కలుగజేస్తుందంట? నీ నిరీక్షణను. అంటే ప్రభు కొరకు మనం నిరీక్షించిన వారంగా ఉండాలి. యథార్థంగా ఉంటే నిరీక్షణ ఉంటుంది. కొన్ని కష్టాలు ఎదురవ్వని నేను అంటల్లా. 7వ వచనంలో జ్ఞాపకము చేసుకొనుమో, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవర్తనలు ఎక్కడైనాను నిర్మూలమైరా. యథార్థవర్తనలు నిర్మూలము కారు అని బైబిల్ చెప్తా ఉంది. కానీ యథార్థవంతుల్ని ఈ సమాజము ఇష్టపడదు. నాకు ఒక ఆఫీసర్ గారు తెలుసు. ఆయన యథార్థంగా ఉంటాడు పాపం. ఎవరికి కూడా డబ్బు తీసుకోకుండా పనిచేసి పెడతాడు. కానీ ఒక అతనిది తప్పుడు డాక్యుమెంట్ అది. ఆ తప్పుడు డాక్యుమెంట్ వల్ల అతని ఉద్యోగం పోతుంది. అది బయటపడింది. అది బయటపడిన తర్వాత అతను అంటాడు, నేను దాంట్లో ఉన్నట్టుగానే నేను రిపోర్ట్ రాస్తాను, అంతే తప్ప నేను దాన్ని మార్చనంటే అతనికి 5 లక్షలు ఇస్తామన్నారు, 10 లక్షలు ఇస్తామన్నారు. ఇలా ఆలోచన చేయండి. చివరికి 10 లక్షలు 5 లక్షలకి అతను వంగలేదు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? రాజకీయ నాయకులతోటి ఫోన్లు చేయించారు. ఫోన్లు చేపిస్తే ఇక యథార్థంగా ఉండే వ్యక్తి కూడా మరి భయపడిపోయి సరేలే అని చెప్పేసేసి ఆ యొక్క రిపోర్టుని మార్చి రాశాడు. కొన్ని సందర్భాల్లో మరి అధికారుల యొక్క ఒత్తిడి వల్ల యథార్థంగా మనం ఉండాలన్నా కూడా ఉండలేకపోతా ఉన్నాం అనేది నిజం. ఈ వాస్తవాన్ని గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాం. చాలా సందర్భాల్లో యథార్థత మనం కోల్పోతూ ఉంటాం. కానీ బైబిల్లో వాళ్ళు కోల్పోలేదు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఆలోచించేయండి. 6వ అధ్యాయంలో
25వ వచనానికి రండి. 25వ వచనం. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? యథార్థమైనటువంటి మాటలు ఎలాగుంటాయంట? బలంగా ఉంటాయంట. నీతిమంతుడు ఎలాగుంటాడని రాసింది బైబిల్, సింహము వలె బొబ్బరించును. నీతిమంతుడికి కోపం ఎక్కువ, మిగతా అనీతిమంతులకేమో కోపం తక్కువ. ఎందుకని? డబ్బు సంపాదించుకోవాలి, వాళ్ళు అన్యాయంగా సంపాదించుకోవాలంటే కోపం ఉండకూడదు. కాబట్టి నీతిమంతుడికి కోపం ఎక్కువ ఉంటుంది, యథార్థవంతుడికి కోపం ఎక్కువగా ఉంటుంది. 6వ అధ్యాయంలో చదివిన మాటని జ్ఞాపకం చేసుకోండి, బలంగా ఉంటాయంటాయి. 8వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథంలోనే కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయము 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. ఎలాగంటున్నాడండి? పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. నువ్వు పవిత్రుడై యథార్థవంతుడైన ఎడల దేవుడు ఏం చేస్తాడంట? నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఇంకో చోటికి పారిపోవలసిన పరిస్థితే ఉండదు, ఇంకో చోటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితే ఉండదు. కాబట్టి ఈ రోజున దేవుని వైపు చూస్తూ యథార్థంగా నడచాలని ఆశ నీకు కలిగి ఉంటే 20వ వచనానికి కూడా రండి. 20వ వచనం. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయుడు. యథార్థవంతుల్ని ఏం చేయడు? త్రోసివేయుడు. నువ్వు నాకు వద్దు అనడు. యథార్థవంతుల్ని ఎవరు కూడా దేవుడైతే అనడండి, మనుషులైతే అంటారు. నువ్వు నోరు మూసుకో, నీకు తెలియదు అసలేమి, నువ్వన్నీ అట్లా మాట్లాడుతూ ఉంటావు అంటారు కొంతమంది. అంటే యథార్థంగా మాట్లాడుతున్న వాడిని ఏం చేస్తున్నారండి? నోరు ముయ్యి అంటున్నారు. యథార్థంగా మాట్లాడటం ఇష్టం ఉండదండి ప్రజలకి. నువ్వు ఎక్కడైనా కూర్చో, ఏ ప్రాంతంలో అయినా కూర్చో, యథార్థంగా మాట్లాడేవాడిని ఇష్టపడేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక బస్సులో 60 మంది ఉన్నారు, యథార్థంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అందులో ఒక 2-3 ఉంటారు. అంటే ఎక్కువ మంది యథార్థంగా లేని వాళ్ళే ఉంటారు. కాబట్టి మనం కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. 23వ అధ్యాయానికి కూడా రండి. 23వ అధ్యాయం దేవుని యొక్క ప్రేమలో 23వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును. యథార్థవంతుడు ఎవరితో వ్యాజ్యమాడవచ్చు అంట? దేవుడితోనే. మోషే అట్లాగా వ్యాజ్యమాడాడు దేవుడితో. ఏంటి, చంపేస్తావా వీళ్ళందరినీ, ఇశ్రాయేల్ని? మరి నువ్వు ఐగుప్తు నుంచి ఎందుకు తీసుకొచ్చావు వీళ్ళని? జనాలు ఏమనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళంతా? వాళ్ళ దేవుడు ఇందుకే వాళ్ళని తీసుకెళ్ళాడు ఇక్కడి నుంచి, ఐగుప్తులో నుంచి అని అనుకుంటారు కదా అని దేవుడితోనే వ్యాజ్యమాడాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఎవరు వాళ్ళు? యథార్థవంతులు. ఇందుకే ఇందాక నేను నీకు అనుకూలంగా నడవలేదా, నీకు ఇష్టంగా నేను నడుచుకోలేదా, నన్ను ఎందుకు ఇలాగా బాధ పెడుతున్నావు అని దేవుడిని అడిగాడు. యథార్థవంతులు దేవుడితో వ్యాజ్యం ఆడగలరు. యథార్థత లేకపోతే ఆడలేం. నోరు మూసుకొని కూర్చోవాలి, తలకాయ దించుకొని కూర్చోవాలి, లేదా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలి. యథార్థత లేనప్పుడు ఇలాంటి పనులు మనము చేస్తూ ఉంటామనేది వాస్తవం. దేవుని యొక్క ప్రేమలో ఆ యొక్క 5వ వచనానికి కూడా చూడండి ఒకసారి. 5వ వచనం. ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకొందును, ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును. దేవుడితో మాట్లాడే ప్రతి మాట గ్రహించుకునేటట్టుగా ఉండాలి. 27వ అధ్యాయం కూడా చూడండి. 27వ అధ్యాయం 5వ వచనంలో, మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను, మరణము వరకు నేనేమాత్రమును యథార్థతను విడువను. యోబు చెప్తా ఉన్నాడు. ఎప్పటిదాకా అంటే అండి, చివరి వరకు, నా యొక్క జీవిత చివరి వరకు కూడా నేను ఎలాగుంటానంట? యథార్థంగా నేను నడుస్తాను, పడిపోను, జారిపోను, ఎవరి వైపు తిరగను, అబద్ధం చెప్పమన్నా, మోసం చేయమన్నా, లంచం ఇవ్వాలన్నా నేను ఒప్పుకోను. కానీ ఈ రోజున ఏ యొక్క కుటుంబం అయినా సరే మేము లంచం ఇవ్వకుండా యథార్థంగానే సంపాదించుకున్నాం అన్నోళ్ళు చేతులెత్తని చూద్దాం. ఒక్కళ్ళు ఉండరు, ఒక్కళ్ళు కాక ఒక్కళ్ళు ఉండరు. ఎందుకంటే ఏదో ఒక రూపంలో 1 రూపాయి ఇచ్చేసేసి సంపాదించుకుందాం,
దొడ్డిదారిలో. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి గృహాలు ఇస్తున్నారు అని అన్నారు అనుకో, నువ్వు బీసీలో ఉన్నావు లేకపోతే ఓసీలో ఉన్నావు, నీకెట్టా వస్తుంది? ఆ ఇచ్చినవన్నీ ఆ కాలనీ అంతా ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీ. నువ్వు బీసీకి నీకు అలాంటి కులం కలిగిన వాళ్ళకి నీకు ఎలా వస్తుంది? అది వచ్చింది అంటే నువ్వు లంచం కట్టావు అంటే పేరు ఒకళ్ళది, అదే సొమ్ము ఒకటిది సోకొకటిది అంటారు కదా, అలాగా ప్లేస్ ఏమో వాళ్ళ పేరు మీద తీసుకుందేమో నువ్వు. ఇలాంటి పనులు ఎన్ని జరుగుతున్నాయి అంటారు? కాబట్టి యథార్థత ఉందా? నిజంగా ఇది మనకు కాదు, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి భూములు లేకపోతే స్థలాలు, ఇక్కడ నీవు ఎలా వస్తావు? దాని పేరే కాలనీ, ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ అని అంటారు. అంటే వాళ్ళ వరకు వాళ్ళ యొక్క కులానికి సంబంధించి ఇచ్చినటువంటి గృహాలు. కాబట్టి ఆ గృహాల్లో వేరే వాళ్ళు ఉన్నారు అని అంటే అర్థం ఏంటి చెప్పండి? లంచం ఇచ్చాం, పేరు వాళ్ళదే, సోకు మంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎన్ని కనపడతాయో యథార్థంగా ఉండటం అనేది బహు కష్టమని నేను మీతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. 31వ అధ్యాయం 6వ వచనం, యోబు గ్రంథం. నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు. ఎవరు తెలుసుకోవాలంట యథార్థంగా ఉన్నామని? దేవుడు తెలుసుకోవాలి. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. ఒక త్రాసులో తూస్తే యథార్థత అనేటువంటి రాయి ఒక పక్కన పెట్టి యథార్థంగా నడిచేవాడు అనే ఒక మనిషిని దాంట్లో కనుక కూర్చోబెడితే నేను దాంట్లో తూగగలుగుతాను అంటున్నాడు. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరికివేయబడునుగాక. ఎంత స్పష్టంగా చెప్పుకున్నాడు. దావీదు కూడా అలాగే అన్నాడు. 2 సమూయేలు గ్రంథం చివరి అధ్యాయంలో ఒక మాట దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. తాను తప్పు చేశాడు రాజే, కానీ ఆ తప్పు జరిగిన తర్వాత ఆ యొక్క ప్రజలు దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా ఏం జరిగింది అని అంటే, ఆ ప్రజలకి మీదకి దేవుడికి కోపం వచ్చింది. చేసిన తప్పెవరు? రాజు. దేవుడు దగ్గర మొరపెడతా ఉన్నాడు. ఏమని మొరపెడతా ఉన్నాడంటే, దావీదు దేవునితో మాట్లాడుతూ, అయ్యా తప్పు చేసినది నేను కదా. నమస్కారం చేసి సాగిలపడి 24వ వచనంలో దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనించండి ప్రియులరా. మనం గనక చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథములో 2 సమూయేలు 24వ అధ్యాయంలో మనం ఈ మాటలను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏమనంటే, నాతానికి చెప్పాడు దేవుడు, 3 విషయాలు అతని దగ్గర పెట్టు, దేన్ని కోరుకుంటాడో చూడు అని చెప్పాడు. ఏంటంటే, దావీదు వద్దకు వచ్చి నాతాను అంటున్నాడు, నీ దేశమును 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకుంటావా? మొదటి ప్రశ్న. నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎడల నిలువలేక నీవు 3 నెలలు పారిపోవటకు ఒప్పుకుంటావా? రెండవ ప్రశ్న. నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుంటావా? యోచన చేసి, అంటే ఆలోచన చేసి, నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసినటువంటి యుక్తము నిశ్చయించి తెలియజెప్పుమనెను. నన్ను దేవుడు పంపించాడు, 3 ప్రశ్నలు ఏమన్నాడు, నిన్ను ఈ 3 దేన్ని కోరుకుంటావో తెలుసుకొని మళ్ళీ నేను నా దేవుడికి చెప్పాలి, చెప్పయ్యా అని అడిగాడు. అతనికి ఏమీ తోచలేదు మొదట్లో 3 ప్రశ్నలకి ఏది చేయాలా. చివరికి అతను అనుకున్నాడంట 14వ వచనం చివరిలో, యెహోవా చేతిలోనే పడుదుముగాక. దేవుడి చేతిలోనే పడతామయ్యా, వాళ్ళ చేతుల్లో శత్రువుల చేతుల్లో ఎందుకు పడాలి అని చెప్పేసి అన్నాడు. అయితే ఈలోపు అతను చేసిన తప్పుకు 70,000 మంది చనిపోయారు. అప్పుడు దావీదు అంటా ఉన్నాడు, ఏమని ప్రార్థన చేస్తున్నాడు యెహోవాకు? 17వ వచనంలో, యెహోవాకు ఇలాగన ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించము.
దీన్ని ఏమంటారు చెప్పండి? యథార్థత. యథార్థంగా మాట్లాడుతూ ఉన్నాడు దావీదు. తప్పు చేసింది మేము, శిక్ష మాకే, నాకే, నా కుటుంబానికే. పాపం వాళ్ళు ఏం చేశారు? అనవసరంగా వాళ్ళని చంపుతున్నావు దేవా అని అడిగాడు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించి మరి ఆ యొక్క మరణ దూతకి సెలవిచ్చాడు. ఏమనంటే, ఇక నువ్వు నీ చెయ్యి వెనక్కి తీసుకో. అప్పుడు తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోయినట్లుగా కనపడుతోంది. 21వ వచనంలో దావీదు ఈ తెగులు మనుషులు తగలకుండా నిలిచిపోయినట్లు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చి తిని. ఆయన ప్రార్థన చేయటానికి దేవుడికి బలిపీఠం కడతా ఉన్నాడు. తన తప్పును ఒప్పుకున్నాడు. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర, దాసుడి దగ్గర. ఇప్పుడు ఆ యొక్క విజ్ఞాపన దేవుడు విని ఆ తెగులు ఇశ్రాయేలులోంచి ఆగిపోయిందని 25వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. ఆ తెగులు, చివరి వచనం, ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను. తెగులు ఎప్పుడు విడిచిపోద్దండి? యథార్థంగా మనం దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళకి పట్టిన దయ్యాలు పోతాయి, మన ఇంట్లో వాళ్ళకి వచ్చినటువంటి రోగాలు పోతాయి, మన ఇంట్లో వాళ్ళకి ఉన్నటువంటి ఆ తెలివితేటలు లేకుండా ఉన్నటువంటి దయ్యం. తెలివితేటలు లేకపోవడం కూడా ఒక దయ్యం అండి, తెలుసో లేదో మీకు? ఒక పిల్లవాడు సక్రమంగా చదవట్లేదు అని అంటే, తెలివితేటలు లేదంటే అదొక దయ్యం పట్టింది. అలాగే రూడ్గా మాట్లాడుతున్నారు అని అంటే అదొక దయ్యం పట్టింది. బైబిల్లో ఇవన్నీ కూడా దయ్యాలని రాశారు. బైబిల్లో గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఈ మాటలు మనం యథార్థంగా ఉన్నప్పుడు, యాకోబు పత్రికలో ఆ మాట మనకు కనపడుతుంది. ఏమని అంటున్నాడు యాకోబు పత్రికలో? నీకు గనక ఒకవేళ ఈ యొక్క జ్ఞానము కొదవైనట్లయితే, నీకు జ్ఞానము కొదవైతే, 5వ వచనం, 1వ అధ్యాయము 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఎడల. అసలు ఎందుకు ఉంటుందండి జ్ఞానం కొదవగా? యథార్థంగా ఎప్పుడైతే మనం ఉండమో జ్ఞానం రాదు. అర్థమవుతుందా మీకు? యథార్థత మనలో గనక పోతే ఎదుటివారు చెప్పేది అర్థం కాదు, అసలు గుర్తుపెట్టుకోండి. అదే కాకుండా దాన్ని చేయటం కూడా రాదు. ఎప్పుడైతే యథార్థత మనలో ఉంటుందో చెప్పినట్టు చేస్తాం. దేవుడు ఒక్కసారే మాట్లాడాడు మోషేతో కానీ అబ్రాంతో కానీ, 2-3 సార్లు చెప్పలా. వెంటనే అనుసరించగలిగారంటే దేవుని జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళకి అనుసరించారు. ఆ మాట అంటున్నాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్నాడు అతడు దేవుణ్ణి అడగాలి. అంటే ఈ జ్ఞానం ఎవరి దగ్గర ఉన్నట్టు? దేవుడి దగ్గర. అది నీకు రాకుండా చేసింది ఎవరు? యుగ సంబంధమైనటువంటి దేవత. నువ్వు చదువుకోవద్దు, బజార్లో ముడి తిరుగు, సినిమాలకు వెళ్ళు, నీకు ఇచ్చిన డబ్బులు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకో, సిగరెట్లు తాగు, మందు తాగు, గుట్కాలు తిను, లేకపోతే ఆ యొక్క మత్తు ఇంజక్షన్లు ఎక్కించుకో, పొగాకు తిను, తంబాకు తిను, బడికి వెళ్తున్నానని చెప్పి ఎగ్గొట్టు. ఇవన్నీ ఎవరు నేర్పుతారు? తల్లిదండ్రులే నేర్పరు, సమాజం నేర్పుతుంది. ఆ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. సాతాను యొక్క క్రియలను లయపరచాలి అంటే నీకు ప్రార్థన యథార్థత ఉండాలి. నువ్వు యథార్థంగా నడుస్తూ ఉండు, అది కాపుదలగా ఉంటుంది. పౌలు ఎప్పుడు అంటాడు, మా గురించి ప్రార్థన చేయండి అంటూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట అంటాడు, ఏ సంఘానికి వెళ్ళినా ఇదే మాట, మా గురించి ప్రార్థించి. మీ ప్రార్థనల వల్ల మేము పరిచర్యని బాగా చేయగలుగుతాం. అందుకనే ప్రార్థన చేసే గుంపు కావాలంట సేవకుడికి. అయ్యా మా సేవకుడు ప్రార్థనకి వెళ్ళాడు, మా సేవకుడు మీటింగ్కి వెళ్ళాడు, మా సేవకుడు తిరిగి వచ్చేంతవరకు నీ కాపుదలి అనే ప్రార్థన ఉండాలి. ప్రార్థన కంచె అన్నాడు దేవుళ్ళో, బైబిల్లో. ప్రార్థన అనే కంచె మనల్ని కాపాడుతూ ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాబట్టి మన జీవితాన్ని మార్చుకుందాం ప్రియులారా. యథార్థవంతులు దేవుని యొక్క ముఖదర్శనం చేస్తారని కీర్తన 11:7 రాయబడింది. 33:1 కీర్తన గ్రంథం 33:1 యథార్థవంతులు దేవుడికి స్తుతి చేస్తారు. ఎవరు చేయగలుగుతారు స్తుతి అంటే? యథార్థవంతులు చేయగలుగుతారు. లేకపోతే నోరే తిరగదు. కొంతమంది నోరు తిరగకపోయినా దేవుళ్ళు ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి అనుకుంటారు.
అది కూడా మంచిదే. అయితే ఒకవేళ అది తప్పు అని ఎవరన్నా నీకు చెప్తే నువ్వు ప్రభు దగ్గర బతిలాడుకోవాలి. ప్రభువా, ఈ తప్పు మరలా నా ద్వారా జరగకుండా నాకు సహాయం చేయి. నేను తప్పుగా ప్రవర్తించకుండా, తప్పుగా పాడకుండా, తప్పుగా ప్రార్థించకుండా ఉండినట్టు సహాయం చేయి. దేవుని యొక్క ప్రేమ, అలాంటి ప్రేమ కలిగిన జీవితం